ओके। ॐ शिवशक्त्या युक्तो ॐ शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्याम् अतस्त्वामाराध्याम् हरिहरविरिञ्चादिभिरपि हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। कथमकृतपुण्यः प्रभवति। ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् तमगोचरम् तमगोचरम् गोविन्दं परमानन्दम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सद्गुरुं प्रणतोऽस्म्यहम्। జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమణి ద్వారా ప్రకరణబద్ధంగా వేదాంత విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సంసార సింధుం ప్రతర, సంసార సముద్రాన్ని దాటు అని చెప్పారు. బ్రహ్మరూపేణ సంస్థః, పరబ్రహ్మ స్వరూపం లాగా ఉండు అన్నాడు. అంటే నువ్వే పరబ్రహ్మం కమ్మని చెప్పాడు. దానికి ఏమేం చేయాలా అనంటే, నియమిత మనసా బుద్ధి ప్రసాదాత్, మనసును నియమించుకోవడం, బుద్ధిని ప్రసన్నంగా ఉంచుకోవడం అనేటువంటి విషయాల్ని మనం పోయిన తరగతిలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ సంసారాన్ని తరించమని చెప్పి అన్నాడు కదా. ఆ సంసారం ఎందుకు వచ్చింది, ఆ సముద్రం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి చెబుతూ ఉన్నాడు. అత్ర నాత్మస్యహమితి अत्र नात्मन्यहमिति మతేర్బంధ ఏవాస్య పుంసః मतिर्बन्ध एवास्य पुंसः। ప్రాప్తో జ్ఞానాజ్జనన మరణ प्राप्तो ज्ञानाज्जननमरण క్లేశ సంపాత హేతుః. क्लेशसम्पातहेतुः। येनैवायं येनैवायम् వపురిదం वपुरिदम् అసత్సత్యం असत्सत्यम् इति ఆత్మబుద్ధ్యా इति आत्मबुद्ध्या పుష్యతి पुष्यति ఉక్షతి उक्ष्यति उक्षति అవతి अवति అవతి अवति పుష్యత్యుక్షత్యవతి पुष्यत्युच्यत्यवति విషయైస్తంతుభిః विषयैस्तन्तुभिः కోశకృద్వత్. कोशकृद्वत्। అత్ర అనాత్మని, అత్ర అనాత్మని
అహం ఇతే, అహం ఇతి మతేహే. ఇక్కడ ఈ ఈ అనాత్మయందు, అనాత్మని, అనాత్మయందు ఆత్మ కానటువంటి దాని అందు. ఆ ఇక్కడ మనకు దగ్గరగా ఆత్మ కానటువంటి విషయం ఏమిటి? ఏముంది? సరే, ఏదో ఉంది. దాని పక్కన విషయం చూద్దాం. అనాత్మని అహమితి మతిహి, నేను అనే భావన కలిగి ఉన్నాను. ఒక అనాత్మ విషయం నందు నేను అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటిది ఏది అంటే శరీరం. శరీరాన్ని కదా నేను అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అనాత్మని అంటే దేహే అని అర్థం. అక్కడ దేహే, ఇక్కడ శరీరమునందు అహమితి మతి, నేను అనే భావముతో ఒక భావం కలిగి ఉన్నాడు. ఆ భావం వల్ల ఏమవుతుంది? ఆ భావం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అత్ర అనాత్మని అహమితి మతి బంధ ఏషోస్య పుంసః, బంధ ఏవాస్య పుంసః, బంధ ఏవాస్య బంధ ఏషోస్య. ఈ పురుషునికి బంధం ఏర్పడుతూ ఉంది. అందువల్ల ఏం చేస్తున్నాడు? ఈ అనాత్మైనటువంటి దేహమునందు అహమితి, నేను అనేటువంటి బుద్ధి మతి కలగడం వల్ల, దేనివల్ల కలిగింది ఇది? ప్రాప్త అజ్ఞానాత్, అజ్ఞానం వల్ల కలిగింది. దానివల్ల ఏమవుతుంది? జనన మరణ క్లేశ సంపాత హేతువు. ఆ అజ్ఞానం వల్ల జననము మరణము అనేటువంటి దుఃఖం వచ్చి పడడానికి, జనన మరణ క్లేశ, జనన మరణం అనే దుఃఖం వచ్చి పడడానికి హేతు అవుతూ ఉన్నది. అంటే బంధము వల్ల అజ్ఞానం ఏర్పడింది. పుంసః, ఈ పురుషుడికి బంధం ఏర్పడింది. ఆ బంధానికి కారణం ఏమిటి? అనాత్మని అహం ఇది. అనాత్మయందు అంటే ఏది ఆత్మ కాదో, ఏది అనాత్మ పదార్థమో అంటే దేహమో, ఆ దేహాన్ని నేను అని అనుకున్నాడు. ఆ దేహాన్ని నేను అని అనుకోవడం వల్ల దేహంతో బంధం ఏర్పడింది. ఆ బంధం వల్ల దేహానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ తనకని అనుకుంటున్నాడు. దేహానికి ఏమేమి ఉన్నాయి? జనన మరణ రూపమైనటువంటి కష్టం ఉన్నది. ఆ కష్టం వచ్చి పడడానికి ఈ అనాత్మయందు నేను అనుకునేటువంటి అజ్ఞానం కారణమైంది. కాబట్టి ఎప్పుడైతే దేహాన్ని నేను అని అనుకున్నాడో అప్పుడు బంధం ఏర్పడింది. ఆ బంధమే అజ్ఞానము. ఆ అజ్ఞాన కారణం చేతనే జనన మరణ క్లేశమైనటువంటి దుఃఖం ఏర్పడింది. ఆయన చెప్పాడు కదా, జని మరణ తరంగాపార సంసార సింధు అన్నాడు కదా. ఆ సింధు ఏర్పడడానికి, జన్మ మరణ రూపం తరంగాలతో కూడుకున్నటువంటి, తరించడానికి వీలుగా అన్నటువంటి అవతల తీరం ఎక్కడుందో తెలియనటువంటి విస్తృతమైనటువంటి పరంపర అయినటువంటి సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం వచ్చి మీద పడడానికి, ఆ సముద్రానికి సంబంధించిన దుఃఖం వచ్చి పడడానికి కారణం
అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? నా జ్ఞానం అజ్ఞానం. జ్ఞానం అంటే తెలియడం, అజ్ఞానం అంటే తెలియకపోవడం. ఏమి తెలియలేదు నీకు? ఏది సత్యమో అది తెలియకపోతే అది అజ్ఞానం. సత్యమేంది? నువ్వు ఆత్మస్వరూపం అనే సత్యం. నీ దేహం ఆత్మ కాదనేది సత్యం. నీ దేహం ఆత్మ కాదు అనేటువంటి సత్యాన్ని వదిలి ఆ అనాత్మ అయినటువంటి దేహమునందు అనాత్మని అహమితి మతి, నేను అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో ఏషః బంధః అస్య పుంసః. కాబట్టి అస్య పుంసః, ఈ ఈ పురుషునికి అదే బంధము. ఈ బంధం వల్ల ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏన ఈ బంధం వల్ల ఏవ ఏన ఏవ అయం వపుః, ఏన ఏవ అయం వపుః, ఈ కారణం చేత, ఏది ఆ బంధం ఏర్పడినటువంటి కారణం చేత అయం వపుః, ఈ శరీరాన్ని, అంటే ఏమనుకున్నాడు? ఈ శరీరాన్ని ఆత్మని కదా అనుకున్నాడు, నేనని కదా అనుకున్నాడు. ఆ కారణం చేత ఏ శరీరాన్ని గూర్చి తానని అనుకుంటున్నాడో ఆ శరీరాన్ని ఇదం ఇదం దీన్ని అసత్ సత్యం ఇది ఆత్మబుద్ధ్యా, ఇదం అసత్ వపుః, అసత్యమైనటువంటి శరీరం ఏదైతే ఉందో దాన్ని, నశ్వరమైనటువంటి శరీరం ఏదైతే ఉందో దాన్ని, అయం ఈ పురుషుడు, ఆ బంధం కారణం చేత అయం ఇతను, ఈ పురుషుడు అసత్ వపుః, అసత్ ఇదం వపుః, అసత్యమైనటువంటి ఈ శరీరాన్ని సత్యమితి ఆత్మబుద్ధ్యా, సత్యము అని అనుకొని ఆత్మబుద్ధి చేత, తాననే అభిమానంతో అసత్యమైన దేహాన్ని సత్యమైన ఆత్మ అని అనుకొని ఏం చేస్తున్నాడు? పుష్యతి, పుష్యతి పోషిస్తూ ఉన్నాడు. రకరకాలైనటువంటి పదార్థాలు పెట్టి దీనికి ఎలాంటి ఇబ్బంది రాకుండా రోజుకు 3 పూటలు భోజనం పెట్టి మధ్యలో స్నాక్స్ కూడా పెట్టి పుష్యతి పోషిస్తూ ఉన్నాడు. నా శరీరం అని కాదు పోషిస్తూ ఉన్నది, నేనే శరీరం అనుకొని పోషిస్తూ ఉన్నాడు. నా శరీరం అని పోషించడానికి, నేనే శరీరం అనుకొని పోషించడానికి తేడా ఉంటుంది. పోషిస్తూ ఉన్నాడు. ఉక్షతి స్నానం చేయిస్తూ ఉన్నాడు, శుభ్రం చేస్తూ ఉన్నాడు. పైనంతా శుభ్రంగా ఉంటుంది, లోపలంతా మురికొంటది. లోపల శుభ్రం చేసేది లేదు, పైన మాత్రం శుభ్రం చేస్తా ఉంటాడు. ఉక్షతి. తర్వాత అవతి, దీన్ని కాపాడుతూ ఉన్నాడు. దీన్ని కాపాడుతూ ఉన్నాడు. ఉక్షతి అవతి. జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. ఎట్లా కాపాడుతూ ఉన్నాడు అంటే, కోశకృద్వత్ విషయైస్తంతుభిః అవతి. కోశకృత్, కోశాన్ని నిర్మాణం చేసేటువంటి సాలెపురుగు, కోశకృద్వత్ సాలెపురుగులాగా
తంతుభిహి దారాలతో ఏం చేస్తుంది అది? గూడల్లుకుంటది తనను తాను కాపాడుకోవడానికి. అట్లా జీవుడు కూడా అయం ఇతను ఏం చేస్తున్నాడు? విషయై విషయాలనేటువంటి వాటిని అల్లి తన శరీరాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఏమిటి విషయాలు? శబ్ద స్పర్శ రూప రస గంధాలు. వీటికి కావలసినటువంటి స్రచ్చందన వనితాదులు వాటన్నిటినీ తయారు చేసుకొని వాటితో కాపాడుకుంటూ ఉన్నాడు. అంటే శరీరాన్ని కాపాడడం కోసం శరీరానికి అలంకారం చేస్తున్నాడు, చందనం పూస్తూ ఉన్నాడు, వస్త్రాలు కప్పుతూ ఉన్నాడు. ఇట్లా బాహ్యంలో తనకు రక్షణ కావడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. తృప్తిగా ఉండడం కోసం భోజనం పెడుతూ ఉన్నాడు, స్త్రీలతో సంగమిస్తూ ఉన్నాడు. ఇట్లా అన్ని విషయాలు చేస్తూ ఉన్నాడు. విషయై అంటే అన్ని విషయాలు అని అర్థం. ఇంద్రియ విషయాలన్నీ అవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే టు ప్రొటెక్ట్, శరీరాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నాడు. ఇక్కడ బంధం ఏర్పడింది అని చెప్తున్నాడు. కాబట్టి ఇలా చేయడానికి కారణం ఏమిటి? ఏన ఏవ అయం వపుః ఇదం అసత్ సత్యమితి బుద్ధి ఇది ఆత్మబుద్ధ్యా పుష్యతి ఉచ్యతి అవతి విషయస్తంతుభిః కోశకృతవత్తు. ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటి? పోషిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, స్నానం చేస్తూ ఉన్నాడు, తన చుట్టూ విషయాలను అల్లుకుంటూ ఉన్నాడు. విషయాలను అల్లుకుంటూ ఉన్నాడంటే అర్థం ఏంటి? పుట్టగానే ఏం చేస్తాం? శరీరాన్ని కాపాడుకోవడం కోసం స్నానం చేయించి దానికి ఒక లేయర్ బట్టలు వేశాం. పుట్టగానే బట్టలు వేశావు. అటు తర్వాత ఆగిపోలేదు. దాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ ఒక ఇల్లు, దాన్ని కాపాడుకోవడం కోసం చుట్టూ ఇంకొన్ని ఇండ్లు, దానికి సెక్యూరిటీ గార్డు, దానికి వ్యవస్థ, దానికి అంత ప్రపంచం. మళ్ళీ నిన్ను పరిపాలన చేయడానికి ఒక రాజకీయ వ్యవస్థ. ఇవన్నీ దేనికి వచ్చినాయి అంటే శరీరం నేను అనుకున్నందుకే వచ్చే ఇవన్నీ. అనాత్మని అహమితి మతి, అది బంధ. అనాత్మని ఎప్పుడైతే ఈ పురుషునికి అస్య పురుష అస్య పుంస, ఈ పురుషునికి బంధ ఏవ, బంధం ఎట్లా వచ్చింది అంటే అత్ర అనాత్మని అహమితి మతేహే అజ్ఞానాత్. అజ్ఞానం కారణం చేత, అజ్ఞానం కారణం చేత అనాత్మ అయినటువంటి దేహమునందు అహం అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు జనన మరణ క్లేశాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, సరే నేను దేహాన్ని ఆత్మ అని అనుకోను, దేహాన్ని దేహం అని అనుకుంటాను. ఇప్పుడు జననం లేదా, మరణం లేదా అంటే ఉంది. ఆ జనన మరణములు క్లేశం కావు, అది రూల్. అది క్లేశం కాదు, అది సహజం అయిపోతుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ నువ్వు జరుగుతున్న పరిణామాన్ని మార్చడం లేదు.
ఆ పరిణామాన్ని చూసేటువంటి దృష్టిని మారుస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు. మొత్తం వ్యవహారం అంతా ఇందులో ఏముంది? అనాత్మ పదార్థాలైనటువంటి దేహాదులు, వాటి యొక్క పరిణామం, వాటి యొక్క ఉత్పత్తి, వాటి యొక్క నాశనం, అది నియతంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం మనమేమి చేయడం లేదు, అది జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఆలోచన ఏమిటి అంటే, ఈ జనన మరణాలు లేకుండా పోతాయా, ప్రపంచం లేకుండా పోతుందా, అప్పుడు కదా దుఃఖం లేకుండా పోతుందని. అది కాదు, ప్రపంచం ప్రపంచమే, అది అట్లాగే ఉంటుంది. విశ్వడు ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు, సృష్టి జరుగుతూనే ఉంటుంది, దానికి నీకు సంబంధం లేదు. అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి, వాటి ప్రారంధం ఉంది, వాటికి కావలసినటువంటి శరీరాలు ధరిస్తూ ఉంటాయి. ఆ శరీరాల ద్వారా వచ్చేటువంటి రకరకాల పరిణామాలు ఉంటాయి, వాటికి క్లేశాలు ఉంటాయి, షడ్భావ వికారాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవి నీకు కూడా ఉంటాయి. ఇవి మారవు. మారాల్సింది ఏమిటి అంటే, అనాత్మని అహమితి మతిహి, అనాత్మయందు నేననుకుండేటువంటి మతి మారాలి. ఈ సాధనలన్నీ ఎందుకోసం అంటే, నీ మతి మారడం కోసం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది అర్థం కాకుండా మిగతా ఎన్ని చదువుకున్నా అదంతా గరిటె తిరిగినట్టే. పాయసంలో గరిటె ఎంతసేపు తిరిగినా దానికి తీపి తెలియదు. మళ్ళీ పాయసంలో నుంచి సాంబార్లోకి తీసి పెట్టామంటే దాని రుచి తెలియదు. ఇది కారంగా ఉందని కానీ, లేదా ఇది తీయగా ఉందని కానీ అది చెప్పదు. అందువల్ల మనం అది అశాశ్వతం, ఇది అశాశ్వతం అని అంటూ ఉంటే ఏమి లాభం లేదు. తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మతి, నీ ఆలోచన మారాలి, అంతే. సృష్టి మారదు, శరీరం మారదు. మారదు అంటే, మారదు మీన్స్ రాకుండా ఉండదని, మారదంటే పరిణామం చెందదని కాదు. సృష్టి మారదు అంటే అది సృష్టి జరగకుండా మారదు అని, అంటే పరిణామం జరగకుండా ఉండదని కాదు. అది జరుగుతూ ఉంటుంది, అది ఉంటుంది. సృష్టి లేకుండా పోదు, శరీరం లేకుండా పోదు, అది ఉంటుంది. అది ఉంది లేదా లేదు అనే దాంతో నీకు సంబంధం లేదు. నీకు అనేకమైనటువంటి శరీరాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, అత్ర అనాత్మని అహమితి మతి, అనాత్మయందు అహమితి, నేను అనేటువంటి బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అది అజ్ఞానం. అది అజ్ఞానం. అజ్ఞానాత్, అజ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? జనన మరణ క్లేశ. అయ్యా, అజ్ఞానం వల్ల జనన మరణ రూపమైనటువంటి క్లేశం కలుగుతుంది. జ్ఞానం ఉంటే జనన మరణం కలగదా అంటే, జ్ఞానం ఉంటే కూడా కలుగుతుంది. జ్ఞానికి కూడా శరీరం ఉంటుంది, దానికి కూడా రోగం ఉంటుంది. ఎందుకంటే శరీరం అనేది ప్రారంధం అనుభవించడానికి వచ్చినటువంటి ఒకానొక టూల్, పరికరం. అందువల్ల దాని ప్రారంధాన్ని అది అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి శరీరానికి నువ్వు సాక్షిగా ఉండి, ఈ శరీరం తన ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంది అనేది నీకు తెలిస్తే, అప్పుడు నీకు జనన మరణాలు, షడ్భావ వికారాలు, శరీరం యొక్క పరిణామము, శరీర సంబంధమైనటువంటి భార్య పిల్లలు, ఇల్లు వాకిలి,
ఉద్యోగం, జీతం, ఇవన్నీ ఏవి క్లేశములు కావు. క్లేశములు కావు. ఆ క్లేశ దుఃఖం దాన్ని పోగొట్టుకోవాలి. ఆ క్లేశం అనేటువంటిది పోవాలి. దానికి మూల కారణం చెప్తున్నాడు. క్లేశం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. పాము నిన్ను భయపెట్టింది. పాము నిన్ను భయపెట్టింది. కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. కేకలు పెట్టావు, కాపాడండి అన్నావు, అయ్యో పాము అన్నావు, పరుగులు తీసావు ఇటు అటు, చెమట్లు పట్టిపోయాయి శరీరం అంతా. ఒక పుణ్యాత్ముడు టార్చ్ లైట్ వేశాడు. అది త్రాడని తేలింది. త్రాడని తేలింది. నీకు కష్టం ఎందుకు వచ్చింది? ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? చెమట్లు ఎందుకు పట్టాయి? భయం ఎందుకు కలిగింది? పాము వల్ల వచ్చింది కానీ త్రాడు వల్ల రాలేదు. తాడు వల్ల నీకు దుఃఖం రాదు ఎప్పుడు. పాము వల్లనే దుఃఖం వస్తుంది. పాము ఎట్లా వచ్చింది అంటే అజ్ఞానాత్. త్రాడని తెలియని కారణం చేత. త్రాడని తెలియని కారణం చేత. తాడని నీకు తెలియదు. తాడని తెలిసి పాము రానే రాదు కదా. తాడని తెలియదు కాబట్టి దాన్ని పాము అనుకొని దుఃఖాన్ని పొందుతున్నాం. కాబట్టి అజ్ఞానాత్ ప్రాప్త. అజ్ఞానం వల్ల పొందాడు దేన్ని? క్లేశాన్ని. ఏమా అజ్ఞానం? త్రాడని తెలియని అజ్ఞానం. త్రాడని తెలియని అజ్ఞానం. లేని పాముని ఉన్నదనుకునే అజ్ఞానం. లేని పాముని ఉన్నదనుకునే అజ్ఞానం. లేని శరీరాన్ని నేననుకునే అజ్ఞానం. ఆత్మ కాని దానిని ఆత్మ అని భావించే అజ్ఞానం. అత్ర అనాత్మని అహమితి మతి. ఆత్మ కాని దానిని ఆత్మ అని అనుకునేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం ఏం చేసింది? బంధాన్ని ఏర్పరిచింది. ఎలాంటి బంధం అది? కోశకృద్వత్, సాలి పురుగు లాంటి బంధం. అది కట్టుకునేసింది, చుట్టూ గూడు కట్టుకునేసింది. ఇక దాంట్లో నుంచి బయట రాదు. దాంట్లోనే ఆహారాన్ని సంపాదించుకుంటుంది, దాంట్లోనే పడుకుంటుంది, దాంట్లోనే తింటుంది, దాంట్లోనే ఉంటుంది, దాంట్లోనే మరణిస్తుంది. అట్లా ఎప్పుడైతే అనాత్మ అయినటువంటి శరీరమునందు ఆత్మబుద్ధి కలిగిందో, నేను అనేటువంటి భావన కలిగిందో, అప్పుడు ఇంకా ఈ శరీరం మీద ప్రేమ పుట్టింది. ఎందుకని? ఆత్మనస్తు కామాయ అని ఉపనిషత్తు చెప్తుంది. ఎవరికైనా దేని మీద ప్రేమ ఉంటుందంటే వాడి మీద వాడికి ప్రేమ ఉంటుందట. బిడ్డ మీద తండ్రికి ప్రేమ ఉండదు, తల్లికి కూడా ప్రేమ ఉండదు. ఈ స్టేట్మెంట్ చెప్పినామంటే మనల్ని కొడతారు. తల్లిదండ్రులకు కూడా బిడ్డ మీద ప్రేమ ఉండదని. ఉండదట. ఎందుకంటే తన మీద తనకుండే ప్రేమతో బిడ్డ మీద ప్రేమ చూపిస్తాడంతే. తన బిడ్డ కాబట్టి ప్రేమ, అంతే, ఇంకేం లేదు. అది ఎంతవరకు అంటే తన బిడ్డ అనేటువంటిది ఎంతవరకు ప్రేమిస్తాడు అని అంటే వాడు ఏం చేసినా ప్రేమిస్తూనే ఉంటాడు, ధృతరాష్ట్రుల్లాగా. వాడు ఏం చేసినా ప్రేమిస్తాడు. దుర్యోధనుడు ఏం చేసినా నైనా ఇది తప్పురా అని ఒక మాట చెప్పలేదు, దండించలేదు ధృతరాష్ట్రుడు. కారణం ఏంటంటే తన బిడ్డ మీద ఉండేటువంటి వ్యామోహం, విపరీతమైనటువంటి ప్రేమ.
అదే తనకు శత్రువు అవుతుంది. మనం అనుకున్నాం నిన్న, నాస్తి మోహ సమో రిపుహు అనేసి. మోహంతో సమానమైనటువంటి శత్రువు లేదని. కాబట్టి ధృతరాష్ట్రునికి శత్రువు ఎవరు? పాండవులు కాదు కౌరవులకు శత్రువులు. ధృతరాష్ట్రునికి శత్రువు ఎవరు అంటే అతని కుమారుని మీద ఉన్నటువంటి వ్యామోహమే శత్రువు అయింది. అయిపోయింది. కాబట్టి మనిషికి ప్రేమ దేని మీద పుడుతుంది అంటే వాడి మీద వాడికి ప్రేమ ఉంటుంది. భార్య మీద ప్రేమ లేదు, బిడ్డల మీద ప్రేమ లేదు, వాడంటే వాడి ప్రేమ. అంటే మనం చూస్తూ ఉంటాం, భార్య పిల్లలు పస్తున్నా సరే వాడు సంపాదించినటువంటి డబ్బును ఏం చేస్తాడంటే వాడు తృప్తిగా తాగేసి తినేసి వచ్చేస్తాడు. ఇంట్లో భార్య పిల్లలు పస్తు పడుకొని ఉంటారు, వీడేమో తినేసి వస్తాడు, వీడేమో తాగేసి వస్తాడు. కారణం ఏంటి? అజ్ఞానం. ఏం అజ్ఞానం? వాడి మీద వాడికి ఉండేటువంటి ప్రేమ. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. వీడి మీద వీడికి ప్రేమ లేదనుకున్నాం, వీడి మీద వీడికి విరక్తి పుట్టింది. ఇప్పుడు వీడేం చేసుకుంటాడు? ఆత్మహననానికి పాల్పడతాడు. వాడు చంపుకోవాలని ఆత్మహత్య చేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకునేటప్పుడు భార్య పిల్లలు గుర్తు రాలేదా? ఈ శరీరము దాంతో అనుభవించినటువంటి సుఖాలు గుర్తు రాలేదా? ఈ ప్రపంచము, దాంట్లో ఉండేటువంటి స్నేహితులు, దాంట్లో ఉండేటువంటి బంధువులు గుర్తు రాలేదా? ఏవైనా ఆపేయా? ఆపవు. ఎందుకంటే అవి శక్తివంతమైనటువంటివి కావు. వీడే శక్తివంతమైనటువంటి వాడు. వీనిలో ఉండేటువంటి మోహమే శక్తివంతమైనటువంటి. అవన్నీ నావి అని అనుకునేటువంటి మోహం ఉంది, అది శక్తివంతమైనటువంటిది. అది వాటి కోసం ఏమైనా చేస్తుంది. భార్య పిల్లల కోసం దొంగతనం కూడా చేస్తాడు. ఎందుకంటే నా వాళ్ళు అనుకున్నాడు కాదు. ఈ శరీరం కోసం, ఈ శరీరం కోసం, ఉదాహరణకి శరీరంలో కిడ్నీ పాడైపోయింది అనుకున్నాం, వేరే వాళ్ళ శరీరంలో నుంచి ఒక అవయవం తీసి దీంట్లో పెట్టుకుంటాడు. ఇంకా కొన్నాళ్ళు బ్రతుకుదామని, ఇంకా కొన్నాళ్ళు ఆరోగ్యంగా ఉందాం. కానీ ఇది కూడా అశాశ్వతం అని తెలియదు. నువ్వు ఎన్ని అవయవాలు మార్చినా ఆత్మ శరీరాన్ని మార్చేస్తుందని తెలిసిందా? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. అంతే. చిరిగిన బట్టలను వదిలి కొత్త బట్టలను ధరించినట్లు ఏం చేస్తుంది శరీరం? ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. నువ్వు శరీరాన్ని ఎన్ని రిపేర్లు చేసినా వదిలేస్తుంది. నేను ఎలక్ట్రిఫికేషన్ చేశాను, మళ్ళీ కొత్తగా ప్లంబింగ్ వర్క్ చేశాను, మళ్ళీ బ్యూటిఫికేషన్ వర్క్ చేశాను, ఇంటీరియర్ డిజైన్ మార్చాను, నువ్వు ఏమన్నా మార్చు, మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతుందని తెలియకుండా మనం ఏం చేస్తాం? ఇంకెవరిదో ఒక కిడ్నీ తెచ్చేసుకుంటాం, ఇంకెవరిదో గుండె తెచ్చి గుండె మార్పిడి చేసుకుంటాం. ఇట్లా ఏమేమో చేస్తూ ఉంటాం. ఇంకెవరిదో కన్ను తెచ్చి పెట్టుకుంటాం. ఏది వీలైతే అవన్నీ మారుస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఆత్మనస్తు కామాయ, నీ మీద నీకున్నటువంటి ప్రేమతో. నీ మీద నీకుండేటువంటి ప్రేమ ఏమిటి? నీ మీద నీకుండేటువంటి ప్రేమ అనేది చాలా డేంజర్ అయినటువంటిది. అది జాగ్రత్తగా గమనించాల. నీ మీద నీకున్నటువంటి ప్రేమ అన్నప్పుడు నీవు అంటే ఏమిటి డిఫైన్ చేయి. నీవు అనే డిఫైన్ చేసేది ఎట్లా జరుగుతుందంటే, డిఫాల్ట్ గా నీవు అనగానే శరీరం అనుకుంటున్నావు. బై డిఫాల్ట్ నీవు అనగానే శరీరం అని అనుకుంటున్నావు. దట్ ఈజ్ నాట్ ద రైట్ డెఫినేషన్. నీవు అనగానే శరీరం అని అనుకుంటున్నావు కాబట్టి అనాత్మని అహమితి మతి బంధ.
బంధం ఏర్పడుతుంది. ఈ శరీరానికి సుఖం కావాలి కాబట్టి దీన్ని పుష్యతి, ఉక్షతి, అవతి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ లోకంలో మనం చేస్తూ ఉన్నటువంటి కర్మలు. ఈ కర్మలన్నిటికీ కారణం ఏమిటి అంటే ఒకే ఒక ఆలోచన. ఒకే ఒక ఆలోచన. ఏమి ఆలోచన అంటే ఆత్మబుద్ధ్యా, ఆత్మబుద్ధి చేత అసత్ సత్యమితి ఆత్మబుద్ధ్యా, అసత్యమునందు సత్యం అనేటువంటి బుద్ధితో. అందుకనే ఏం చెప్పాడు? బుద్ధి ప్రసాదాత్ పైన. ఆ బుద్ధి ప్రసాదం కలగాలి అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు. ఆ బుద్ధి ప్రసాదం అనేది ఉంటే ఏం జరుగుతుంది అంటే అనాత్మయందు ఆత్మ అనేటువంటి భావన రాదు. ఇదంతా కూడా ఏమిటి అంటే నీ భావన, నీ ఆలోచన మారితే నువ్వు ప్రపంచం మారిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రపంచం మారిపోతుంది అంటే ప్రపంచం మారదు. ప్రపంచాన్ని చూసేటువంటి నీ దృష్టి మారుతుంది, దుఃఖం మారిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దుఃఖం కలగడానికి కారణమైనటువంటి ఈ విషయాలయందు మనస్సు వెళ్లకుండా నియమిత మనస్సును నియంత్రించుకోవాలి. వాటి వైపు వెళ్లకుండా మనసును నియంత్రించాలి. బుద్ధి ప్రసాదాత్ ఏం చేయాలి? అనాత్మని అహమితి, అనాత్మయందు నేను అనేటువంటి ఆత్మభావన లేకుండా బుద్ధిని సరి చేసుకోవాలి. బుద్ధిలో చేయాల్సినటువంటి రిపేర్ ఏమిటంటే అది అనాత్మయందు ఆత్మయనే భావాన్ని కలిగి ఉంది, దాన్ని రిపేర్ చేయాలి. ఇది అనాత్మయందు ఆత్మ అనే భావం కలగడానికి కారణం ఏమిటంటే ఈ మనసుందే, ఆ మనసు విషయాల్లో కూరుకొని పోతూ ఉంది. ఆ విషయాల వైపు వెళ్లకుండా మనసును నియతం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అజ్ఞానం పోతుంది, బంధం పోతుంది. దేనితో? జనన మరణ క్లేశ సంపాత హేతు. జనన మరణం అనేటువంటి దుఃఖం వచ్చి మీద పడిపోతూ ఉంది. నిర్వికల్పమైనటువంటి ఆత్మకు వికల్పం ఎట్లా వచ్చింది? నేను ఆత్మస్వరూపుణ్ణైనప్పుడు, నిర్వికల్పుణ్ణైనప్పుడు నాకు వికల్పం ఎక్కడ వచ్చింది అంటే సంకల్పం చేత వచ్చింది. ఏమిటా సంకల్పం? విషయానుభవ సంకల్పం. అంతే. విషయానుభవ సంకల్పం చేత శరీరం ఏర్పడింది. అది తరగడం లేదు, ఇది వచ్చి మీద పడింది. ఎప్పుడైతే విషయానుభవం కలిగిందో, విషయానుభవ సంకల్పం కలిగిందో అప్పుడు జననం కలిగింది. అంటే ఇది ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం అనుభవించి శరీరాన్ని వదిలేయకుండా మళ్ళీ దాన్ని పుష్యతి, పోషిస్తూ ఉన్నాడు.
మళ్ళీ దానికి ఉక్షతి స్నానం చేయిస్తూ ఉన్నాడు. ఉక్షతి అంటే స్నానం మాత్రం ఒకటే కాదు, దానికి కొట్టే సెంటు, దానికి పూసేటువంటి లేపనాలు, ఇవన్నీ అన్ని కలిపి దానికి వేసే బట్టలు, అవన్నీ ఉక్షతి. తర్వాత అవతి దాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ పోషించే క్రమంలో వీటినన్నిటినీ చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఏమవుతున్నాడు, దాంతో బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడడం అనేది అజ్ఞానం వల్ల జరుగుతుంది. దానివల్ల క్లేశం వస్తుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ ఈ శరీరంలోకి ప్రవేశించిందో అప్పుడు ఈ శరీరాన్ని సత్యం అనుకోండి. సత్యం అనుకోవడం కాదు, నేనే శరీరం అని అనుకున్నది. అంతకు ముందు లేకుండా ఇప్పుడు వచ్చింది అనే సంగతి మర్చిపోయింది. ఇది అంతకు ముందు లేదు, ఈ శరీరం ఇప్పుడు వచ్చింది అని మర్చిపోయింది. ఈ శరీరం పరిణామం చెందుతూ ఉంది అనేది మర్చిపోయింది. ఈ శరీరం నశించిపోతుంది అనేది మర్చిపోయింది. ఇది అశాశ్వతం అనే దాన్ని మర్చిపోయింది. ఈ శరీరమే నేను అని అభిమానం ఏర్పడింది శరీరం మీద. ఎప్పుడైతే అశాశ్వతమైనటువంటి శరీరం మీద అభిమానం ఏర్పడిందో, నాది నేను అనేటువంటి భావన ఏర్పడిందో, ఇది నా శరీరం అని అనుకుంటూ ఉందో, అప్పుడు దానికి భోజనం పెడుతూ ఉంది, నీళ్లు తాగుతూ ఉంది. ఎన్ని లీటర్ల నీళ్లు తాగాల రోజుకు, ఎన్ని పూటలు భోంచేయాలా, ఈ నియమాలు ఏర్పాటు చేసుకున్నది. తర్వాత ఈ శరీరం మీద ఉన్నటువంటి దృష్టితో దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం వేసవి కాలంలో చల్లగా ఉండే నీళ్లు, చలికాలంలో వేడిగా ఉండే నీళ్లు, ఆ నీళ్లల్లో మళ్ళీ సుగంధ ద్రవ్యాలు, దానికి సోపులు మొదలైనటువంటి వాటి చేత శుభ్రంగా స్నానం చేయిస్తా ఉంది. స్నానం చేసి వదిలేయడం లేదు, దానికి మళ్ళీ అలంకారం చేస్తూ ఉంది. అద్దం ముందర నిల్చుకొని వెంట్రుకలు ముందుకు వెనక్కి పక్కకి ఎంత రకరకాలుగా దువ్వి ఏ స్టైల్ బాగుంటుంది అని చూసి దానికి టాల్కమ్ పౌడర్ పూసి బొట్టు పెట్టుకొని, ఆ తర్వాత ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఎలాంటి ప్యాంట్ వేసుకోవాలి, దానికి ఎలాంటి షర్ట్ వేసుకోవాలి, దానికి మ్యాచింగ్ ఏముంది, దానికి వాచ్ ఎలాంటిది కట్టుకోవాలి, గొడుగు ఎలాంటిది కట్టుకోవాలి, చెప్పులు ఎలా, ఓ ఇవన్నీ అలంకారాలు. అంతటితో అయిపోలేదు. మళ్ళీ ఆ శరీరం యొక్క అవసరాలు తీర్చడం కోసం పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు, భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు, మళ్ళీ పిల్లలను కంటూ ఉన్నాడు. ఎందుకని? తనను తాను నిరూపించుకోవడం కోసం, తన వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం, ఇది నా వంశం, ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగల్లా అనేటువంటి ఉద్దేశంతో. అట్లాగే ఇంద్రియాలకు నాకు కనిపించేదంతా అందంగా కనిపించాలి, నాకు వినిపించేదంతా నాకు అనుకూలమైనటువంటిదే వినిపించాలి. నిన్ను ఎవడు పొగుడుతూ ఉంటాడో వారితో స్నేహం చేస్తావు. కారణం ఏంటంటే నీ చెవి నీకు అనుకూలమైనటువంటి శబ్దాన్ని మాత్రమే వినాలని అనుకుంటుంది, నీకు అనుకూలం కాని శబ్దాన్ని వినాలని అనుకోదు. అదే నీకు ఒక రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది, నాకు ఇదంటే ఇష్టం, అన్ని స్వీట్లే కానీ నాకు లడ్డు ఇష్టం, జిలేబీ కూడా స్వీటే నాకు ఇష్టం లేదు, మైసూర్ పాక్ కూడా స్వీటే అది నాకు ఇష్టం లేదు. ఏమంటే నాకు మైసూర్ నచ్చదు. సో నీకు కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకున్నావు నీ అంతకు నువ్వు.
నీ నాలుక అట్లే ప్రవర్తిస్తుంది. వాసన, ఇది దుర్వాసన, ఇది సువాసన అనే నియమం ఏర్పాటు చేసుకున్నావు. ఆ సువాసనలో కూడా నాకు ఈ సెంటు నచ్చుతుంది, ఈ సెంటు నచ్చదు, ఇది మగ సెంటు, ఇది ఆడ సెంటు, ఎన్ని ఇంద్రియాలకు సంబంధించి అనేకమైనటువంటి నియమాలు ఏర్పాటు చేసుకున్నావు. ఇదంతా దేని మీద? అభిమానం వల్ల ఏర్పడినటువంటిది. శరీరం మీద ఉన్నటువంటి అభిమానంతో ఏర్పాటు అయినటువంటిది. ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం మళ్ళీ దీనికి వైద్యం, రకరకాలైనటువంటిది ఇవన్నీ చేస్తూ బంధం ఏర్పడింది. దీంతో అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. ఈ అటాచ్మెంట్ ఇవన్నీ ఉండగా, ఇవన్నీ నువ్వు చేస్తూ ఉండగా నీకు తెలియకుండానే జరుగుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఈ పుట్టినటువంటి శరీరం మెల్లమెల్లగా పెరిగింది. పెరుగుతూ ఉన్నప్పుడు నీకు సంతోషంగానే ఉంది. పిల్లవాడు పుట్టాడు, వాడు బోర్ల పడితే ఒక పండగ చేసుకున్నాం. వాడు లేచి నిలబడితే ఒక కొబ్బరికాయ కొట్టి పండగ చేసుకున్నాం. మళ్ళీ వాడు లేచి నిలబడగానే వాడు నడవడానికి కావాల్సినటువంటి ఒక బండి తెచ్చిచ్చావు. ఓ 3 చక్రాల బండి తయారు చేసి దాన్ని పట్టుకొని వాడు నడిచేటట్టు. ఏం తొందర నీకో? వాడు త్వర త్వరగా నడవాలి. వాడు ప్రశాంతంగా ఉంటే వాడికి మాటలు నేర్పించినావు. మామాను, అత్తాను, అమ్మాను అని మాటలు నేర్పించినావు. నీ కళ్ళ ముందరే వెళ్ళకిలా పడుకోనున్నవాడు బోర్ల పడుకున్నాడు. బోర్ల పడుకున్నటువంటి వాడు 4 గాళ్ల మీద లేచాడు. 4 గాళ్ళు అంటే కాళ్ళు చేతులు అది పట్టి శరీరాన్ని పైకి లేపాడు. శరీరాన్ని పైకి లేపినటువంటి వాడు మెల్లగా ఇంకొంచెం చేతుల్ని పైకి లేపి కూర్చున్నాడు. అలా కూర్చున్నటువంటి వాడు గోడ పట్టుకొని మెల్లగా లేచి నిలబడ్డాడు. అలా నిలబడ్డటువంటి వాడు మెల్లగా నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు గోడ వదిలేసి నడవడం మొదలు పెట్టాడు. ఆ నడక ఇంకొంచెం వేగం పెరిగింది. ఇప్పుడు పరిగెత్తడం కూడా నేర్చుకున్నాడు. మాట్లాడడం తెలుసు. ఇప్పుడు బడికి పంపిస్తాం, ఏది చేస్తాం అంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నీ కళ్ళ ముందే ఈ శరీరం పరిణామానికి లోనవుతూ ఉంది. స్పష్టంగా నువ్వు చూస్తూ ఉన్నావు, పరిణామానికి లోనవుతుంది. నువ్వు ఎప్పుడైతే వాడు వెళ్ళకిలా పడుకోనున్నా వాడు లేచి నిలబడి నడవడం మొదలు పెట్టాడో, ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ నువ్వు పండగ చేసుకున్నావు, ఆనందపడ్డావు. వాడు అదేమిటి చెడ్డీ వదిలేసి పంచి కట్టుకున్నాడంటే పంచికి కూడా ఒక పండగ చేసినావు. పంచి కట్టుకున్న దానికి కూడా ఒక పండగ చేసుకున్నావు, పంచెల పండగ. నాయనా, ఇలా నీకు పెరిగే క్రమంలో ప్రతిదీ పండగ అయింది. కొన్ని రోజుల తర్వాత మెల్లగా తరుగుతుంది. నీకు తరగడం ఇష్టం లేదు. నల్లగా ఉండే వెంట్రుకలు మెల్లమెల్లగా తెల్లబడుతూ ఉన్నాయి. చెవిలో వినికిడి తగ్గుతూ ఉంది. ఇంతకు ముందులాగా 10 స్టెప్లు పైకెక్కి ఫస్ట్ ఫ్లోర్ లేకి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. ఇప్పుడు లిఫ్ట్ లేకపోతే రాలేడు. ఇంతకు ముందు 2 కిలోమీటర్లైనా నడిచేవాడు. ఇప్పుడు 10 అడుగులు కూడా నడవలేకుండా ఉన్నాడు. ఇంతకు ముందు చక్కగా తిని జీర్ణం చేసుకునేవాడు, పండ్లు ఉండేవి, హాయిగా నమిలేవాడు. ఇప్పుడు నమలు లేకుండా ఉన్నాడు, పండ్లు రాలిపోయాయి. మళ్ళీ పండ్లు కట్టించుకున్నావు. నీకు తెలుస్తూ ఉంది. మళ్ళీ ఏ విధంగా పుట్టినప్పుడు వెళ్ళకిలా పడుకొని ఉన్నాడో, రేపు మళ్ళీ వెళ్ళకిలా పడుకుంటాడు. ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఈ పరిణామం తెలుస్తూ ఉంది. కానీ
దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ శరీరం పరిణామానికి లోనవుతుంది అని అనుకోవడం లేదు. పరిణామం నీకు ఇష్టం లేదు. పరిణామం నీకు ఇష్టం లేదు. నీ బంధం దేంతో ఏర్పడింది అంటే దేహంతో ఏర్పడింది. ఆ దేహం ఎలా ఉండాలి? నీకు సుఖాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నీకు ఆ దేహం కష్టం కలిగించిందంటే నీకు నచ్చదు. కష్టం ఎందుకు కలిగిస్తుంది? దాని స్వభావం అది. అది నీకేమి చేయదు. కానీ నువ్వే ఏమనుకున్నావు? పాము మంచిది అనుకున్నావు. అది ఒకనాడు కాటేసింది. పాము మంచిది అనుకో దాన్ని పోషించినావు, దానికి పాలు పోసావు, అది ఒకనాడు కాటేసింది. అది తప్పు కాదు. అది ఒకడు పొట్టేళ్ళు మేపుతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. ఒకరోజు అది వీడు ముందర నడుస్తుందంటే అది వెనక నుంచి వచ్చి వాడిని కుమ్ముతుంది, బోర్ల పడతాడు. అది దాని తప్పేం కాదు. అది దాని స్వభావం. అది నువ్వు అనుకున్నావు అది మంచిది అనేసి. నీ ఒపీనియన్తో దానికేం సంబంధం? నీ కన్క్లూజన్స్ తో దానికేం సంబంధం? నీ ఇష్టంగా నువ్వు కన్క్లూజన్స్ చేసుకొని దాని ప్రకారం ప్రపంచం ఉండాలంటే ఎట్లా? అది సాధ్యం కాదు. సో నువ్వు శరీరం పట్ల నువ్వు కన్క్లూజన్ తో ఉండవు, ఇది నా శరీరము, నాకు సుఖానికి ఆలవాలమైనటువంటిది అనేసి. నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు? పిల్లవాడు త్వరగా పెరగాలని వాడికి సెరిలాక్ పెట్టావు, బూస్ట్ పెట్టావు, హార్లిక్స్ పెట్టావు. వాడు స్ట్రాంగ్ గా తయారు కావాలనేసి ఏదేదో పెట్టావు. ఇప్పుడు పెట్టు, వృద్ధాప్యంలో ఆ ముసలితనం రాకుండా ఉంటుందేమో చూద్దాం. ఉండదు. ఉండదు. ఏదో నూనెలు పెడతావు, ఏదో తైలం పెడతావు, వెంట్రుకలు పొడుగ్గా రావాలని, చిన్నప్పుడు నల్లగా ఉండాలని. మరి రాలిపోయేటప్పుడా వీడు ఏం చేస్తే రాలకుండా ఉండాయి? నీ ప్రమేయం ఏముంది దీంట్లో? ఏం చేస్తే తెల్లబడకుండా ఉంటాయి? తెల్లబడితే రంగు చేసుకుంటావు, రాలిపోతే నాటించుకుంటావు, అది వేరే విషయం. దాని గురించి చెప్పడంలే. అసలు రాలకుండానే ఉండేటట్టు, అసలు తెల్లబడకుండానే ఉండేటట్టు ఏమైనా చేయొచ్చు కదా? ఏం చేయలేవు నువ్వు. కారణం ఏంటంటే అది దాని సహజ గుణం. అది అది మారుతుంది అంతే. పళ్ళు రాలిపోతే కట్టించుకుంటావు, పళ్ళు రాలకుండా చేసే మార్గం ఏమైనా ఉందా? అది మనం గమనించాల్సింది. ఏమీ లేదు. అందుకని పళ్ళు రాలిపోతాయి అనేది గుర్తుపెట్టుకో, వెంట్రుకలు రాలిపోతాయి అనేది గుర్తుపెట్టుకో, శరీరానికి మరణం వస్తుందనేది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇది ఎప్పుడైతే కలిగిందో నీకు జనన మరణం క్లేశం కాదు. జననం ఎట్లా క్లేశం కాదు? జననం ఎవరి క్లేశం? కనే వాళ్ళ క్లేశం. భార్యకు క్లేశం జననం, భర్తకేం క్లేశం? వాడు సంతోషంగా ఉంటాడు. ఆ బాధ అంతా అనుభవించేది ఆవిడ. మరణం ఎవరికి క్లేశం? అందరికీ క్లేశమే. ఎందుకని? అందరికీ అటాచ్మెంట్ ఉంది కాబట్టి. ఎవడో ఒకడు మరణించాడు అనుకున్నా, రెండు రకాలైన అభిప్రాయాలు ఉంటాయి. మరణం అనేది దుఃఖం అయితే నరకాసురుడు మరణించినప్పుడు ఎందుకు అందరూ పండగ చేసుకుంటున్నారు? కాబట్టి మరణం కూడా అందరికీ దుఃఖం కాదు. అందరికి దుఃఖం. ఎవరికి దుఃఖం? ఎవరికి అటాచ్మెంట్ ఉంటుందో వారికి దుఃఖం. ఎవరికి నచ్చలేదో వాడికి సంతోషం. నచ్చంది పోగొట్టుకోవాలని అనుకుంటాడు కదా మనిషి. నచ్చంది పోగొట్టుకోవాలని అనుకుంటాడు, నచ్చిన దాన్ని పొందాలని అనుకుంటాడు. వాడు నచ్చలేదు పోయాడు, సంతోషిస్తాడు. పైకి నటించవచ్చు, పైకి దండ తీసుకొని చేయొచ్చు, లోపల లోపల సంతోషం ఉంటుంది, అబ్బాయి వీడు పోయాడు రాని. కాబట్టి జనన మరణాలు నీకు క్లేశం ఎప్పుడు అవుతాయంటే నీకు బంధం ఉన్నప్పుడు క్లేశం అవుతాయి. బంధం లేనప్పుడు క్లేశం కాదు. బంధం ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం ఏమిటి? తెలియకపోవడం. ఏం తెలియకపోవడం?
అనాత్మ అని తెలియకపోవడం, దేహం అనాత్మ అని తెలియకపోవడం. కాబట్టి ఏది అనాత్మ ఏది ఆత్మ అనే స్పష్టత ఉన్నప్పుడు దుఃఖము లేదు. వేదాంతం అంతా ఏం చెప్తుంది అంటే నీకు ఒక స్పష్టత ఏర్పడాలి అనేదే చెప్తుంది అంతే. ఇంత శాస్త్రము యొక్క ప్రయోజనం ఏమిటి? నీ అభిప్రాయంలో స్పష్టతను కలుగజేయడం, స్థిరత్వాన్ని కలుగజేయడం. ఏమా స్థిరత్వం, ఏమా స్పష్టత? ఏది నశించేది, ఏది నశించండి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది దుఃఖాన్ని ఇస్తుంది, ఏది ఆనందాన్ని ఇస్తుంది. ప్రపంచాన్ని తీసేసేది ఏమీ లేదు. వేదాంతం ప్రపంచాన్ని తీసేయదు. వేదాంతమే కాదు, ఏ శాస్త్రం ప్రపంచాన్ని తీసేయదు. ప్రపంచం ఉంటుంది, దాంతో నువ్వెలా ఉండాలి అని చెప్పేదే వేదాంత శాస్త్రం. ప్రపంచంతో నువ్వెలా ఉండాలి, శరీరంతో నువ్వెలా ఉండాలి, నీ మనస్సుతో నువ్వెలా ఉండాలి, నీ అంతఃకరణంతో నువ్వెలా ఉండాలి, నీ బుద్ధితో నువ్వెలా ఉండాలి అని చెప్పేది. నీ బుద్ధితో నువ్వు ఎలా ఉండాలి, నీ అంతఃకరణంతో నువ్వు ఎలా ఉండాలి, నీ శరీరంతో నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి చెప్తున్నావంటే అర్థం ఏమిటి? అది నువ్వు కాదని గుర్తుపెట్టుకోవాలి మొదటే. ఇదం ప్రతీతికి విషయమైనటువంటిది అహం ప్రతీతికి విషయం కాదు అనేది ఇదివరకే మనం చెప్పుకున్నాం. దేన్ని ఇది అని అంటున్నామో అది నేను కాదు. కాబట్టి శరీరం నాది అంటున్నాం కనుక శరీరం నేను కాదు. ఇది ఆత్మజ్ఞానం. శరీరం నేను అనుకోవడం అనాత్మని ఆత్మ అని అనుకునేటువంటి భావన, అది అజ్ఞానం. ఈ అజ్ఞానం కారణం చేత జనన మరణ క్లేశములు వచ్చి జీవుని మీద పడతాయి. కాబట్టి అసత్తు యందు సత్యమితి ఆత్మబుద్ధ్య, అసత్యమైనటువంటి ఎప్పుడైతే అది పడిందో, అసత్యమైనటువంటి శరీరం ఇదం వపుహు అసత్యం, అసత్యమైనటువంటి ఈ శరీరం ఏన ఆ కారణం చేత, అజ్ఞానం కారణం చేత, ఏన ఏవ, ఆ ఏవ అనేది ముఖ్యమైనటువంటి పదం అక్కడ. అజ్ఞానమే కారణం. ఏన ఏవ అయం, అయం అంటే దేవుడు. ఏన ఏవ, ఏన అంటే ఏ కారణం చేత అయితే అని. ఏ కారణం చేత? అనాత్మని అహమితి, అనాత్మయందు ఆత్మ అనేటువంటి అజ్ఞానం ఉంది, ఆ అజ్ఞానం చేత మాత్రమే. దట్ ఈస్ ఓన్లీ ద కాజ్. ఆ ఒక్క కారణం చేత మాత్రమే ఇతడు, ఈ జీవుడు అయం, ఇదం వపుహు అసత్యం, అసత్యిదం వపుహు, అసత్యమైనటువంటి శరీరాన్ని సత్యమితి ఆత్మబుద్ధ్య, సత్యమైనటువంటి ఆత్మ అని అనుకుని సాలె పురుగు వలె విషయాలనేటువంటి తంతువులను, తాళ్లను, ఇంద్రియ విషయాలనేటువంటి తాళ్లను అల్లుకొని పుష్యతి, ఉక్ష్యతి, అవతి, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అవన్నీ చేస్తూ ఉన్నటువంటి కారణం చేత సంసారం వచ్చి పడింది. సంసారం దుఃఖమనా? దుఃఖమైనటువంటి సంసారం ఎందుకు వచ్చింది? జనిమరణ తరంగాపార సంసార సింధు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? దానికి హేతు ఏమిటి? అసత్యమైనటువంటి శరీరాన్ని సత్యమని, అశాశ్వతమైనటువంటి ఇంద్రియ సుఖాలను శాశ్వతమని భావన చేసినటువంటి కారణం చేత ఈ దుఃఖం కలుగుతూ ఉంది. ఇప్పుడు క్లియర్. ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినామని చెప్పేశారు జగద్గురువులు శంకరాచార్యులు వారు.
ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ దుఃఖానికి ప్రారంభ బిందువు అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల బంధం ఏర్పడింది. దానికి కారణం అనాత్మని అహమితి మతి అని చెప్పేశారు. ఈ అనాత్మని అహం అనేటువంటిది, అనాత్మయందు ఆత్మ అనేటువంటి భావమే మొత్తం ప్రపంచానికి కారణం. ఈ ప్రపంచం వల్ల కలిగేటువంటి సర్వ క్లేశాలకు కారణం అదే. సరే, అది తెలిసిపోయింది. ఇప్పుడేం చేయాలా? ఇప్పుడేం చేయాలా? సంసార బంధాన్ని మనం విడుదల గావించుకోవాలి. విడుదల గావించుకోవాలి అంటే అదంత సులభంగా అయ్యే పని కాదు. విడుదల అంటే ఏమిటి? నీకు ఫిజికల్ గా ఏదైనా కనిపిస్తూ ఉంటే కదా దాని నుంచి నీ చుట్టూ 4 గోడలుండి, దానికి ఒక తలుపు ఉండి, దాని లోపల నిన్ను బంధించి నీకు బంధం ఉంది అని అంటే నువ్వు గోడలను బద్దలు కొట్టి తలుపు ఓపెన్ చేసి బయట వస్తావు. నీ బంధము భావరూపమైనటువంటి బంధం. అది ఫిజికల్ గా లేదు. ఫిజికల్ గా లేనటువంటి బంధాన్ని నువ్వు ఫిజికల్ గా పోగొట్టుకుంటాననేసి, ఇదిగో నేను భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను, వెళ్తావు. ఈ ఊరు వదిలేస్తావు. హిమాలయాలకు పోతావు. ఏం చేస్తావు? పుష్యతి ఉచ్యతి అవతి వదిలేస్తావా? శరీరాన్ని పోషించుకుంటా వదిలేస్తావా? శరీరాన్ని రక్షించకుండా వదిలేస్తావా? శరీరాన్ని అలంకరించకుండా వదిలేస్తావా? స్నానం చేయకుండా వదిలేస్తావా? అన్నం తినకుండా వదిలేస్తావు? ఏం వదిలేస్తావు చెప్పు? ఏం వదలడం లేదు. నువ్వు వదిలేసినానని అనుకుంటా ఉండేటువంటివన్నీ అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి హిమాలయాలకు పోయినావు. భూమిని వదిలేసావా? నీళ్లను వదిలేసావా? గాలిని వదిలేసావా? నిప్పును వదిలేసావా? ఏమీ వదలలేదు. వీటితో బంధం ఉంది కాబట్టి వదిలేయగలవా? వీటన్నిటినీ వదలలేవు. వదలాల్సింది బాహ్యంలో కాదు, వదలాల్సింది అంతరంగంలో. కారణం ఏంటంటే నీకు బంధం ఏర్పడింది అంతరంగంలో. అంతరంగంలో బంధం ఏర్పడితే అంతరంగంలో మోక్షం కలగాలి, కానీ నువ్వు బహిరంగంలో మోక్షం కలుగుతుందని అనుకోవడం పొరపాటు. నిన్ను గదిలో పెట్టి బంధించినప్పుడు గది తాళం తీస్తే బయట వస్తావు, కానీ గది తాళం తీయకపోతే బయట రావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆ గది తాళం తీయడానికి గదిని మనం ఎలా భావిస్తున్నాం అనేటువంటి విషయాల్ని తర్వాత శ్లోకంలో ఆచార్యులు వారు చెప్పబోతున్నారు. ఇప్పుడు ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు ఆ ఒక 2 కథలు విన్నాను అనమాట. ఒక ఉమ్, రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణికులు ఉంటారు. ఉమ్, కానీ ఒకడు ఉమ్, మాత్రం నెత్తిన మీద సూట్ కేసు పెట్టుకొని ఉంటాడు అనమాట. ఉమ్, ఏమయ్యా సూట్ కేసు ఎందుకు పైన పెట్టుకుని ఉంటానంటే, నేను రైలుకి సహాయం చేస్తున్నాను ఇబ్బంది లేకుండా అనేసి అనుకుని ఉమ్, క్లేశాన్ని అనుభవిస్తూ ఉంటాడు అనమాట. ఉమ్, సో ఆ క్లేశం అనేది దించేస్తే అందరితో పాటు హాయిగా వెళ్తాడు. అంటే అవును, ఎన్ని శరీరాలన్నా ఉన్ని, ఎంత ప్రారంధం అన్నా ఉన్ని, వానికి సంబంధం లేదు కదా. హాయిగా ఉన్నప్పుడు అవును, ఎన్ని వస్తే ఏముంది, ఎన్ని శరీరాలు అంతే. వస్తే ఏముంది, ఎన్ని జననాలు వస్తే మరణాలు వస్తాయి, ఆయనకు సంబంధం లేదు కదా. అవును. ఆ
అప్పుడు క్లేశాన్ని నుంచి బయటపడే అవకాశం ఉన్నది ఉంటుంది. ఉంది. రెండో కథ ఏమరంటే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. నేను తిరుపతికి ఉమ్, నడిచి వెళ్ళాలని మొక్కుకున్నాను అంటాడు అనమాట. ఆ బస్సు ఉమ్, ఎక్కుతాడు. తిరుపతిలో ఉమ్. అటు ఇటు ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు బస్సులో అనమాట. తిరుగుతూ ఉంటాడు. బస్సులోనే తిరుగుతూ ఉంటాడు. నువ్వు తిరిగినా ఆ, తిరగకపోయినా అది వెళ్తుంది. ఆ క్లేశాన్ని ఎందుకు భరిస్తున్నావు నువ్వు అనేది అది. ఆ, ఒక ఉమ్, విషయం అన్నమాట. సో అందరం ఉమ్, అందరము ఆ, అదే దారిలో వెళ్తున్నాం, గమ్యానికి చేరుకుంటున్నాం. కానీ క్లేశాన్ని ఎందుకు అనుభవించాలనేది మన ఈ భూమి అనేదా అవును. ఒక వాహనంలో రైలు లేకుంటే ఆ బస్సో ఏదో ఒకటి అనుకుంటే అందరూ ప్రయాణం ఉమ్, చేస్తుంటున్నారు కరెక్ట్ గా. ఈ క్లేశం అనేది అవును. అనవసరము అనేది తెలుసుకోవడం అవును. చాలా ఉమ్, ముఖ్యంగా అనేది తెలుస్తుంది. ఉమ్, ఆ అవును. ఇంకొకటి ఎవరంటే ఇక్కడ వినడము, నేను వింటున్నాను, నేను చెప్తున్నావు ఉమ్, ఇంతవరకు తరగతి ఉమ్, జరిగింది కదా. ఉమ్, ఉమ్, ఈ గట్టిగా ఈ యొక్క శరీరమే ఆ, ఆ, అదే అనాత్మని ఆత్మగా అనుకోవడం అనేది తెలిసింది. గట్టిగా పడడానికి ఉమ్. వినడం మంచిదా లేకుంటే చెప్పడం మంచిదా అనేది దాంట్లో ఏమన్నా ఆ- చెప్పడం వినడం రెండు కరెక్ట్ కాదు. చెప్పడం వల్లనూ రాదు, వినడం వల్లనూ రాదు. ఎందుకంటే చెప్పడం వినడం అనేది శరీరం ద్వారా జరుగుతుంది. శరీరం లేకపోతే అవి జరగవు కదా అనేది ఒక క్వశ్చన్ అవును. ఇంకొకటి. ఇక్కడ ఏంటంటే చెప్పడం వల్ల వస్తుందా, వినడం వల్ల వస్తుందా అంటే చెప్పడం వల్లనూ రాదు, వినడం వల్లనూ రాదు. కానీ చెప్పడం జరగకపోయినా, వినడం జరగకపోయినా రావాల్సింది అసలు రాదు. నేను చెప్పాను, మీరు విన్నారు. విన్న తర్వాత దాన్ని నిరంతరం మననం చేసుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటే వస్తది. అయితే ఆచరణలోకి తెచ్చుకోవాలంటే ముందు విషయం తెలియాలి. విషయం తెలియాలంటే వినాలి. వినాలంటే ఎవరో ఒకరు చెప్పాలి. ఇది ప్రాసెస్ అంతే. ప్రాసెస్ అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు తిరుపతి పోవాలనుకున్నాడు. తిరుపతి పోవాలి అని అనుకుంటే వాడు టికెట్ తీసుకొని బస్ ఎక్కితే సరిపోతుంది. బస్ ఎక్కిన తర్వాత నేను బస్ ఎక్కేశాను, తిరుపతి చేరిపోయినానంటే కుదరదు. ఆ బస్సు ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసి నిన్ను తిరుపతిలో దించాలి. ఆ బస్సు మధ్యలో ఆగిపోయింది అనుకో, నేను బస్ ఎక్కాను కాబట్టి బస్ ఎక్కేస్తే నేను తిరుపతికి వచ్చేసినానంటే కుదరదు. ప్రాసెస్ జరగాలి. అందుకే శ్రవణ, మనన, నిధిధ్యాసాలు అని చెప్పినారు. శ్రవణం లేకపోతే ఎట్లా? కుదరదు. నీకు ఆ విషయమే తెలియదు కదా. కొన్ని విషయం తెలిసింది. మననం లేకపోతే ఎట్లా? మర్చిపోతావు. సరే, మననం కూడా చేసినావు, నీకు విషయం గుర్తుంది. నిధిధ్యాసం, దాని మీద నీకు పట్టు. అది ఆచరణలోకి రాకపోతే ఎట్లా? ఆచరణలోకి రాకపోతే కూడా నిష్ప్రయోజనం. కాబట్టి ఇదంతా నిరంతరం వింటూ ఉండాలి. విన్నప్పుడు విన్న ప్రతిసారి మళ్ళీ మనం గుర్తొస్తూ ఉంటుంది. చెప్పేవాడు ఏం చేస్తాడంటే చెప్పిన ప్రతిసారి కొత్త ఉదాహరణలు చెప్తూ ఉంటాడు, కొత్త లాజిక్ చెప్తూ ఉంటాడు, కొత్త పాయింట్ చెప్తూ ఉంటాడు. అట్లా చెప్పేవాడిలో సామర్థ్యాన్ని బట్టి వినేవానికి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఆ వీని సామర్థ్యము, వాని శ్రద్ధ, ఈ రెండు నిధిధ్యాసనానికి దారి తీస్తాయి. చెప్పేవాడికి నిధిధ్యాసనం కలుగుతుంది, వినేవాడికి నిధిధ్యాసనం కలుగుతుంది శ్రద్ధ ఉన్నప్పుడు. శ్రద్ధ లేనప్పుడు అదో తరగతి నడిచింది, ఈ వారం క్లాస్ జరిగింది అన్నట్టు ఉంటాను. ఇప్పుడు ఆ, తర్వాత ఇంకొకటి ఏమిటి తొందర అని అనుకున్నాం కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉమ్, ఎట్లయినా అతను చేయాల్సింది జాగ్రత్తలు చేస్తే ఆటోమేటిక్ గా అతను ఉమ్, 4 కాళ్ళకు వస్తాడు, 2 కాళ్ళకు వస్తాడు, నడుస్తాడు, అన్ని చేస్తాడు. ఏమిటి తొందర ఉమ్. అనేది ఒక ఆ, అసహజమైన ప్రక్రియగా ఆ, అర్థం అంతే. చేసుకోవాలి. వాళ్ళు ఎన్నో సందర్భాలు చూస్తూ ఉన్నారు. పుట్టిన తర్వాత 3 నెలలు అయితే బోర్ల పడతాడు,
6 నెలలు అయితే లేచి నిలబడతాడు, సంవత్సరం అయితే మాట్లాడతాడు. ఇవన్నీ తెలుసు అందరికి, అందరికి తెలుసు. తెలుసు కానీ తెలుసు. ఇంకా ముందుగా జరిగిపోవాలా అని, ఇంకా ముందుగా జరిగిపోవాలా అని. పెరిగేటప్పుడు ముందుగా జరగాలి అని అంటారు, కానీ తరిగేటప్పుడు ముందుగా జరగాలని అంటారు కదా. మరణించేటప్పుడు 50 ఏళ్ళకి మరణించేయాలా, 60 ఏళ్ళకి మరణించేయాలా అని అనుకోరు. 80 ఏళ్ళు రెండు ఉండాలా, 90 ఏళ్ళు ఉండాలి అని రెండు అనుకోరు. అనుకోవాలి, రెండు అనుకోవాలి. ఆ, ఆ, అప్పుడు విడుదలవుతాయి. సో నేను ఒక చోట ఏం విన్నానంటే, ఇప్పుడు ఆ పిండం ఆ, ఏర్పడిన తర్వాత 3 నెలలు జరిగిన తర్వాత సాధారణంగా ఆ, తర్వాత జీవుడు వచ్చి చేరుతాడు అనేసి అది విన్నాను. కానీ అది మనకి ఆచరణలో ఉమ్, మనకేమి దాని గురించి తెలియదు. 3 నెలలు ఉమ్. అప్పుడు ఆ, జీవుడు చేరిన తర్వాత అది లింగం అనేది ఏమిటో అనేది తెలుస్తుంది. కానీ ఆత్మకి లింగం లేదు కదా. ఈ ఈ 3 నెలల్లో జరిగిన విషయం బహిర్గతం కావడానికి అప్పుడు ఆత్మ అనేది ఉపయోగపడుతుందా ఏంటి అది? అదేం లేదు. భార్యాభర్తలు సంగమించినప్పుడే ఆత్మ ఉంది. ఓకే. 3 నెలల తర్వాత ప్రాణశక్తి చేరింది దాంట్లో. ప్రాణం. ప్రాణశక్తి చేరింది. ఆత్మ ఎప్పుడు ఉంది. అది లేకపోతే ఈడ సంకల్పమే జరగదు. అవును. ఇప్పుడు ప్రవేశించడానికి సిద్ధంగా ఉండేటువంటిది ఒకటి ఉంది. ఆ లింగం ఏర్పడడానికి 3 నెలల సమయం పట్టింది. సమయం పట్టింది అంతే. అది ఉంది. అది అంటే ఉంది. మనకు తెలియడం కోసం. ఉమ్, కానీ యాజ్ పర్ జెనెటిక్స్ ఏంటి, ఇది సంగమించి అండముతో వీర్యకణం కలిసినప్పుడే అది ఆడ మగ అనేది డిసైడ్ అయిపోయింది. అవు. అయిపోయింది. దానికంటే ఇంకొంచెం ముందుకు వచ్చినామంటే ఆ అండంతో వీర్యం కలవాలా లేదా అనేది దాంట్లోకి ప్రవేశించబోయే యొక్క జీవుని ప్రారంధాన్ని అనుసరించే నిర్ణయం అయిపోయింది. అవును. అది మనకు తెలియదు. ఇది తెలియదు. మనకు ఏ మన విజిబుల్ విజిబుల్ విజిబిలిటీ వచ్చినప్పుడు లింగ నిర్ధారణ జరుగుతుంది. విజిబుల్ కాకముందే లింగం ఉంది. ఏ గౌతమ్ బుద్ధుడు 6-7 ఏళ్ల తర్వాత తిరిగి ఆస్థానానికి వచ్చాడు. కపిలవస్తుకు వచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్న శుద్ధోదన మహారాజు, నాయన ఇప్పటికైనా నిన్ను నేను క్షమించేస్తున్నాను, ఇప్పటికి ఏమేం చేసినావు అవన్నీ వదిలే, నీకోసం సింహాసనం సిద్ధంగా ఉంది. సింహాసనం సిద్ధంగా ఉంది, ఆ భిక్షాపాత్ర పడై, అడుక్కు తినద్దు, నువ్వు చక్రవర్తివి, వచ్చి సింహాసనం మీద కూర్చో అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ఇప్పుడు నీకు అడుక్కు తింటూ కనిపిస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను నీకు సన్యాసిగా కనిపిస్తూ ఉన్నాను, నిజానికి నేను అప్పుడే అడుగు తింటూ ఉన్నాను, అప్పుడే సన్యాసిగా ఉన్నాను, అప్పుడే ఉంది ఇది. అయితే అప్పుడు విత్తనంగా ఉంది, ఇప్పుడు పువ్వు అయింది. విత్తనంలో పువ్వు ఉందా లేదా? ఉంది, కానీ కనిపించదు. మనం పువ్వును చూసి అబ్బాయి ఎంత బాగుంది అని అనుకుంటున్నాం. అది ఎక్కడుందంటే విత్తనంలోనే ఉంది. అందుకని 3 నెలలకు ప్రాణం చేరింది, ఆత్మ ప్రవేశించింది, ఇవంతా కాదు. విత్తనంలోనే అన్ని ఉన్నాయి. మర్రి చెట్టు, మర్రి కాయలు, మర్రి కొమ్మలు, మర్రి ఆకులు, మర్రి పండ్లు అన్ని మర్రి విత్తనంలోనే ఉన్నాయి. కాబట్టి విత్తనం ఎప్పుడైతే ప్రవేశించింది
అప్పుడే ఆడ మగ ఎక్కడ ఏమిటి అన్ని ఉంది. సో అన్ని అన్ని ఉన్నాయన్నమాట. చూద్దాం. ఆ, ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే నారాయణి నమస్తే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ధన్యవాదాలు.